హాయ్ అండి. ఇద్దండి పునారస్ కాయలు తెచ్చుకున్నానండి. ఇప్పుడు నేను ఊరగాయ పెడుతున్నానండి. ఇప్పుడు ఫ్రెష్గా గట్టిగా దెబ్బ బాగుంటే సూపర్గా ఉంటుందండి. ఇద్దండి కొసన కోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ముక్కలుగా చేసి పెడతానండి. ఇద్దండి సగం కాయలు కొట్టేశాను ముక్కలుగా, ఇంకా సగం కాయలు ఉన్నాయండి. ఇద్దండి ముక్కలన్నీ కొట్టేసుకున్నాను. దాంట్లో ఉన్న లోపలదంతా తీసేసానండి. ఇప్పుడు బాగా తుడిచి తూకం వేసుకొని ఎంత కావాలో అంత కలుపుకుంటానండి. ఇద్దండి బాగా తుడిచి పెట్టుకున్నాను. ఇద్దండి ఇప్పుడు కారం, ఆవుపిండి, ఉప్పు అన్నీ వేసుకుంటానండి. ఇద్దండి పసుపు వేసాను, ఉప్పు, ఇద్దండి ఇంగువ, ఇద్దండి ఆవుపిండి, ఇదండి ఆవుపిండి కూడా వేసేసాను. ఇదో కారం అండి, ఊరగాయకి నేను సపరేట్గా కారం ఆడించి పెట్టుకుంటానండి. ధనియాలు ఏమి వేయకుండా కవర్లో పెట్టేస్తానండి. కావాల్సినప్పుడు వాడుకుంటాను. ఇదండి రెడీ పెట్టుకున్నాను, కలిపి పెట్టుకున్నానండి. ఇదండి జాడీని శుద్ధంగా కడిగి పెట్టుకున్నానండి, ఆరబెట్టేసుకున్నాను. ఆ ఊరగాయనైతే జాడీలో పెట్టేస్తానండి. ఇదండి అన్నీ వేరుశనగ నూనె పచ్చిదే పోసానండి. ఆవు పిండి, మెంతి పిండి కూడా పచ్చిదే వేసానండి. ఏం చేయకుండా ఆయిల్ కూడా పచ్చి నూనె పోసేసానండి. దీన్ని జాడీలోకి ఎత్తిపెట్టి 3 రోజుల తర్వాత తిరగబోసి చూపిస్తానండి. ఇదిగోండి తెల్లపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో పోస్తానండి. తెల్లపాయలు ఆరబెట్టుకున్నానండి. ఇద్దండి దాంట్లో పోసాను. ఇప్పుడు జాడీకి ఎత్తేస్తానండి. ఇద్దండి ఇప్పుడు జాడీకి ఎత్తి పెట్టేస్తున్నానండి. ఇద్దండి జాడీకి ఎత్తి పెట్టుకున్నాను. మామిడికాయ ఊరగాయ అండి, టేస్ట్గా బాగుంటుందండి. ఈ వర్షాకాలం కదండి, ఈ ఊరగాయ వేసుకొని ఆవకాయ వేసుకొని తిన్నా, పెరుగులో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.